భర్త యూదుడై ఉండి యూదులందరికీ సువార్తను రాస్తున్నాడు. యూదులకు ఈ సువార్తను రాస్తూ ఉన్నాడు. యేసుప్రభువారు ఏమై ఉన్నాడో, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో, ఆయనైతే సాధారణమైన మనిషి కాదు, నీలాంటి నాలాంటి మానవుడు కాదు, ఒక ప్రత్యేకమైన వాడు అని చెప్పటానికి యూదులకు యూదుడైన మత్తయి రాస్తూ ఉన్న సువార్త మత్తయి సువార్త. అయితే ఈ ప్రత్యేకమైన సంఘటన యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆయనకి లభించిన ఘన స్వాగతం అనే అంశము 4 సువార్తికులు కూడా రాశారు. 4 సువార్తికులు కూడా రాశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. అలాగే లోక సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం ఇదే లేఖనాన్ని, ఇదే అంశాన్ని చదవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఒక్కొక్క సువార్తికుడు రాయటం మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభువారు చాలాసార్లు యెరూషలేం పట్టణానికి వచ్చాడు. అంతకుముందు సువార్త మనం చదివితే చాలాసార్లు ఇదే యెరూషలేం పట్టణంలో ఆయన కూర్చున్నాడు, బోధించాడు, సమాజ మందిరంలో కూర్చున్నాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు ఇదే యెరూషలేం పట్టణంలో. ఏ రోజు ఆయనకి ఘన స్వాగతం లభించలేదు, కానీ ఈసారి ఆయనకు అత్యున్నతమైన ఘన ఊరేగింపుతో కలిగిన స్వాగతం లభిస్తుంది. ఎందుకనంటే ఆయన అంతకుముందు చేసిన కార్యం ఏంటంటే, బేతనియా పట్టణంలో మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోతే ఆ లాజరుని లేపాడు ఆయన. అర్థమైంది మీకు? లాజర్ని లేపాడు. మరణించిన వాడిని 4 దినములు అయిపోయిన తర్వాత లేపి మనుషులందరికీ ఆశ్చర్యాన్ని కలుగు చేశాడు. అప్పటి నుంచి యెరూషలేం పట్టణం ప్రజలందరూ యేసుప్రభువారు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఈయన వచ్చాడు. ఆ ఆదివారం, ఆయన వచ్చిన దినము ఆదివారం కాబట్టి ఆ ఆదివారాన్ని మనం మట్ల ఆదివారంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఆయన యెరూషలేం వస్తున్నాడని తెలియగానే ప్రజలందరూ భూమి కూడిపోయి ఆయన్ను ఊరి పొలిమేర దగ్గర నుంచే ఊరేగింపుగా, సంతోషముగా, ఉత్సాహముగా ఆయనని ఊరిలోనికి తీసుకొస్తున్నారు, పట్టణంలోనికి. అంటే వారికి ఎందుకు అంత సంతోషం కలిగింది? అంతకుముందు యేసు ప్రభువారిని చాలాసార్లు చూశారు, అంతకుముందు యేసు ప్రభువారితో చాలాసార్లు మాట్లాడారు, అంతకుముందు యేసు ప్రభువారితో చాలా సమయం గడిపారు. కానీ అప్పుడున్న సంతోషం కంటే 2 4 ఇప్పుడుంది వాళ్ళకి. ఎందుకు ఆ సంతోషం, ఎందుకు ఆ ఆనందము అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ఆత్మీయ అర్థాన్ని లేకపోతే మర్మాన్ని మనం గ్రహించగలిగినట్లయితే మనకును అట్టి సంతోషం కలుగుతుంది, మనకును అట్టి ఆనందం కలుగుతుంది, మనము దేవుళ్ళు ఆనందించగలుగుతాం. ఆ రోజు ఇశ్రాయేలీలు లేదా యూదులు ఎలాగైతే యెరూషలేము పట్టణ ప్రజలు ఎలాగైతే సంతోషించారో ఈరోజు మనము కూడా అలాగే సంతోషిస్తాం. ఊరేగింపుకి వెళ్ళిన వాళ్ళు మీరు చాలా మంది ఉన్నారు. కొంతమంది వయసు అయిపోయి నడవలేక ఇబ్బందులు ఉండి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వెళ్ళలేదు తప్ప ఇంచుమించు అందరూ వెళ్ళారు. అవునా? వెళ్ళలేదా? మరి అవునా అన్నట్టు కాదన్నట్టు చూస్తున్నారు. వెళ్ళారు కదా అందరూ. మరి నిజంగా సంతోషం ఉందా మీ మనసులో? లేదంటే అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్ళాము అన్నట్టుగా వెళ్ళారా? నిజమే, నిజం చెప్పాలి. నిజంగా సంతోషంగా వెళ్ళారా? అంటే నిజంగా ఆనాడు యూదులు ఎంత సంతోషించారో అంత సంతోషం మీకు కలగాలంటే ఈ లేఖనంలో ఉన్న ప్రాముఖ్యతను, ఆ మర్మాన్ని మనం తెలుసుకోగలగాలి. యేసు ప్రభువారు మరి ఇప్పుడు మీరు అందరూ ఏ కొమ్మలు పట్టుకెళ్ళారు? ఏ కొమ్మలు పట్టుకెళ్ళారు? ఖర్జూరమా? ఖర్జూరం ఇక్కడ పండుతుందండి. పండితే కొంచెం తీసుకురండి. ఏ కొమ్మలు ఇవి? ఈ కొమ్మలు దేనికి సాదృశ్యం తెలుసా పోను మీకు? అవునా? అయితే ఇంట్లో పెంచుకోవచ్చు కదా మరి. ఏంటండి, వాస్తవానికి మనకి చాలా వరకు వాటి యొక్క మర్మాన్ని, అర్థాన్ని మనకు తెలియదు కాబట్టి మనం ఏదో ఒకటి పెట్టాలని పెడతాం. వాస్తవానికి అక్కడ ప్రజలందరూ కూడా యేసు ప్రభువారిని స్వాగతించడానికి, స్వాగతం పలకడానికి ఆ ఊరేగింపులో వాడిన కొమ్మలు ఏంటంటే ఖర్జూరపు కొమ్మలు.
ఈ మాట నలుగురు సువార్తికుల్లో యోహాను సువార్తికుడు రాస్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలండి. ఏ మట్లట? ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు ఏం చేశారట, అక్కడ పరవటం, వాటిని పట్టుకొని ప్రభు పేట వచ్చేవాడికి జయము అని వారు నినాదాలు చేస్తూ యేసు ప్రభు వారిని ఊరేగిస్తున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, వారు ఆత్మీయంగా దేవుని వాక్యం ఎరిగిన వారు కనుక వారు ఎందుకు ప్రత్యేక ఖర్జూర మట్టలు పట్టుకున్నారంటే, ఖర్జూర మట్టలు ఎప్పుడు కూడా ఎండిపోవు, ఎప్పుడు కూడా ఆ ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటది. కీర్తన 1వ కీర్తన 3వ వచనం అంటాడు కదా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటది కదా. అలాంటి ఎల్లప్పుడు 365 రోజులు పచ్చగా ఉండే చెట్టు, అనగా జీవము కలిగి ఉండే చెట్టు ఈ ఖర్జూరపు చెట్టు. అంటే దేవుడు నువ్వు నిత్య జీవము గలవాడు అని చెప్పటానికి, యేసు ప్రభువారు అట్టి వాడని చెప్పటానికి ఖర్జూరపు మట్టలు పట్టుకెళ్ళారు. అర్థమైందండి? నువ్వు అలాంటి వాడు, నువ్వు ఎల్లప్పుడూ జీవము కలిగే ఉంటావు, నువ్వెప్పుడు మహిమ గలవాడవు, నువ్వెప్పుడు ఎవరికి ఏ అవసరమైనా అది చేయగలవు, అంత గొప్పవాడు నువ్వు అని చెప్పి ఆ కొమ్మలు వారు పట్టుకొని వెళ్ళడం మనం చూస్తాం. అందుకని యేసు ప్రభువారు కూడా అంటాడు, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అందుకే ఆయన అంటాడు చాలా చోట్ల, నేనే అల్ఫయు ఒమేగయు, నేనే మొదటి వాడను కడపటి వాడను, నేనే ఆదియు అంతమును అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన నిత్య జీవము గలవాడు. అయితే ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలి, ఏంటంటే నిత్య జీవము గలవాడు ఆయన కనుక ఆయన యొద్దకు వీరందరూ ఎందుకు వెళ్ళారంటే, వీరు కూడా జీవింప చేయటానికి, లేదంటే జీవం పొందటానికి, వీరు కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి. అందుకని ఆయన అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. యోహాను 6:54 మనం చూస్తే ఆయన అంటాడు, నేను నిత్య జీవము గలవాడు కనుక నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అనగా ఆయన శరీరంలో చేర్చబడినవాడు, ఆయన శరీరంలో చేర్చబడినవాడు. బాప్తిజం పొందుకొని ఆయనలోనికి వచ్చిన వాడు జీవము కలిగి ఉంటాడు, నిత్య జీవము సంపాదించుకుంటాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారిని వారు ఊరేగించడానికి గల కారణం ఏంటంటే, వారు యేసు ప్రభు వారిలో 3 విషయాలను కనుగొన్నారు. ఆ 3 ఏంటో త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. ఆ 3లో 3 ప్రాముఖ్యమైన విషయాలు వారు చూడగలిగారు. వాటిని బట్టి వారు యేసు ప్రభు వారిని అత్యధిక ఆనందముతో వారు ఉత్సాహంతో యేసు ప్రభు వారిని ఆ ఊరేగింపులో తీసుకుని వెళ్తున్నారు. మొట్టమొదటిది, యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడని వారు అనుకుంటున్నారంటే, యేసు ప్రభు వారు ఆ ప్రభువు, లేకపోతే యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని వారు గ్రహించారు. యేసు ప్రభు వారు అందరికీ దేవుడు అనే విషయాన్ని వారు గ్రహించారు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, మన క్రైస్తవ్యంలోనే చాలా మంది యేసు ప్రభు వారు దేవుడే కానీ అంత పెద్ద దేవుడు కాదు, లేకపోతే కొంచెం చిన్న దేవుడు, లేకపోతే దేవుళ్ళలో ఒకడు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఇక్కడ ఆ లేఖనం ద్వారా అక్కడ ఉన్న యూదులు గ్రహించిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారే దేవుడు, ఒకే ఒక దేవుడు, ఏకైక దేవుడు అనే విషయాన్ని వారు గ్రహించారు. అందుకనే యేసు ప్రభువారిలో ఉన్న దైవత్వాన్ని వివరిస్తూ యోహాను భక్తుడు కూడా చాలా చక్కగా సువార్తను రాస్తాడు. మత్తయి, మార్కు, లోక సువార్తికులు యేసు ప్రభువారు చేసిన భూమి మీద పరిచర్యను, ఆయన జీవితంలో ఉన్న సంఘటనలను, ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను వారు వివరిస్తే, యోహాను భక్తుడు ప్రత్యేకంగా యేసు ప్రభువారిలో ఉన్న దైవత్వాన్ని వివరించడానికి సువార్త రాశాడు. అందుకే ప్రారంభంతోనే మొదలు పెడతాడు, యేసు ప్రభువారు ఎక్కడై ఉన్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడో అని. ఆది యందు ఉన్నాడు, ఆది యందు దేవుని యందు ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు, ఆ వాక్యము నరావతారిగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చిందని యోహాను మొదటి అధ్యాయమే
యేసుప్రభు వారితో మొదలు పెడతాడు. ఆ యేసుప్రభు వారు ఆ దైవత్వము లేకపోతే నిజమైన దేవుడు అని చెప్పడానికి యోహాను సువార్తను రాశాడు. కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు, ఎలాగై ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు అనగా సర్వశక్తిమంతుడై ఉంటాడు, సర్వజ్ఞాని అయి ఉంటాడు, భవిష్యత్తును ఎరిగిన వాడై ఉంటాడు కదా. భవిష్యత్తును ఎరిగిన వాడై ఉంటాడు. ఆ భవిష్యత్తును ఎరిగిన వాడు అని ఈ లేఖనాల్లో యేసుప్రభు వారు మరి చేసిన కార్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లేఖనాల్లో యేసుప్రభు వారు చేసిన కార్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాలను మనం చూస్తే యేసుప్రభు వారు భవిష్యత్తును వివరించి చెప్తాడు. చూడండి, అక్కడ ప్రభుత్వానికి, రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి వచ్చినప్పుడు యేసుప్రభు వారు పేతురుతో అంటాడు, నువ్వు సముద్రంలోనికి వెళ్ళి వల వేస్తే వలలో పడిన మొదటి చేప నోట్లో వేలు పెట్టి చూస్తే ఒక షెకిల్ ఉంటుంది. ఆ షెకిల్ తెచ్చి నీ కరషెకిలు నా కరషెకిలు మనిద్దరి పేరట ప్రభుత్వానికి పన్ను చెల్లించంటాడు. అసలు ఆ చేప ఏంటి, ఆ చేప మొట్టమొదటిగా వరలోకి రావటం ఏంటి, ఆ చేప నోట్లో షెకిల్ ఉండటం ఏంటి, ఇది అసలు మానవ మాత్రుడికి ఎవరికైనా సాధ్యం అవుతుందా చెప్పడానికి? ఇది ఏమైనా సాధ్యం అవుతుందా మానవ మాత్రుడికి? అంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు. అలాగే మనం గమనించినట్లయితే లాజరు చనిపోయినప్పుడు కూడా యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యం, వాళ్ళందరూ చూస్తుండగా, అర్థమైందా? ఆ పట్టణ ప్రజలందరూ చూస్తుండగా యేసుప్రభు వారు చనిపోయి 4 దినాలు అయిపోయిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి అందరితో పాటు దుఃఖిస్తున్న, బాధపడుతున్న, కన్నీరు కారుస్తున్న మరియా మార్తలను ఓదార్చి వారితో పాటు కన్నీరు కంటతడి పెట్టి లాజరును పిలిచి బయటికి రమ్మన్నాడు. ఇప్పుడు మనం రేపు ఈస్టర్కి సమాధి దగ్గరికి వెళ్తాం కదా, వెళ్తామా? మన ప్రియులు ఎవరైతే ఉన్నారో ఆ సమాధుల దగ్గర నించొని పేరు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా నోరు తెగిపోయేలాగా, గొంతు పోయేలాగా నువ్వు కేకలు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరైనా వస్తారేమో చూద్దాం. యేసుప్రభు అలా నించొని లాజరు బయటికి రా అనగానే లాజరు మృత వస్త్రాలతో, ప్రేత వస్త్రాలతో అలా బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇదే మాట యోహాను భక్తుడు చెప్తాడు. 5వ అధ్యాయం 29వ వచనం చదవండి, 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ. ఎవరి శబ్దం? ఎవరి శబ్దం అండి? ఆయన శబ్దము, యేసు ప్రభువారి శబ్దము, యేసు ప్రభువారి పిలుపు, యేసు ప్రభువారి మాట విని సమాధుల నుండి బయటకు వస్తారు. ఇప్పుడు ఆయన మాట వినే కదా లాజరు బయటకు వచ్చాడు. ఈ లోకంలో ఎవడు సమాధిలో ఉన్నవాడిని బయటికి రమ్మని పిలవలేడు, కానీ యేసు ప్రభువారు పిలిచాడంటే ఆయన దేవుడని అక్కడ ఉన్న సమాజమే కాదు, సర్వలోకము నమ్మాలి. అందరికీ దేవుడు అన్న విషయాన్ని అందుకే ఈ సువార్త ధ్రువపరుస్తుంది. అక్కడ ఉన్నవారు మట్టలాది వారం నాడు ఆయన్ను జయోత్సాహముతో పట్టణంలోనికి తీసుకెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుడు అనే విషయాన్ని గుర్తించారు వాళ్ళు. ఆయన దేవుడు కనుక ఈయనకు ఘన స్వాగతం కలగాలి, పలకాలి అని వారు ఆయన్ను పురవీధులలో ఊరేగించుకుంటూ ఆయనను తీసుకుని వెళ్ళటం మనం చూస్తాం. అలాగే మత్తయి యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో కూడా అంటాడు, ఆయన మరణించి తిరిగి 3వ దినమున లేవాలని, మనుష్య కుమారుడు మహిమ పొందు సమయం ఆసన్నమైనదని, ఎత్తబడు సమయం వచ్చిందని ఆయన ముందుగానే తెలియజేస్తాడు. గమనించారా? ముందుగానే తెలియజేస్తాడు.
అంటే ఇక్కడ మనం గమనించాలి, ఆయన భవిష్యత్తును ఎరిగి ఉంటున్నాడు. రేపేం జరుగుతుందో, లేకపోతే కొన్ని దినాల తర్వాత ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు. అందుకే యెరూషలేము పట్టణాన్ని ఆయన అంతకు ముందు, ఇప్పుడు కాకుండా అంతకు ముందు ఒకసారి ఆయన దర్శించినప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూసి కన్నీరు విడుస్తాడు ఆయన. ఎందుకంటే దీని భవిష్యత్తు ఏమైపోతుందో ఆయనకు తెలుసు. రాయి మీద రాయి, ఇటుక మీద ఇటుక లేకుండా ఈ పట్టణము నేల పోల్చబడుతుందని ఆయన చూసి ఆ పట్టణాన్ని బట్టి దుఃఖిస్తున్నాడు. భవిష్యత్తును ఎరిగిన దేవుడు. ఆయన 33వ సంవత్సరంలో ఆ పట్టణాన్ని దర్శిస్తే 70వ సంవత్సరంలో నిజంగానే ఆయన ఏడ్చినట్లుగా, ఆయన దేని నిమిత్తమైతే దుఃఖించాడో ఆ కారణంగానే నిజంగా అది నేల కూలింది యెరూషలేము పట్టణం. అంటే భవిష్యత్తును చూస్తున్నాడు ఆయన. అందుకే దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్తలో కూడా ఆయన శిష్యులతో అంటున్నాడు, మీరు ఈ పట్టణం బేత్పగే అనే ఆ గ్రామంలోకి వెళ్తే అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనిపిస్తాయి. వాటిని నా కొరకు తోలుకొని రండి, వారి యజమానుడు అడిగితే మా యజమానుడికి, దేవుని ప్రభువుకి ఇవి అవసరమై ఉన్నవని చెప్పండి అంటున్నాడు. ఇది ఎలా తెలుస్తుంది? ఆ గ్రామంలో రోడ్డు మీద, లేకపోతే ఆ గ్రామంలో ఎదిళ్ళు, ఇవన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయి? ఎవరికి తెలిస్తే? ఎవరికి తెలియదు. కానీ దేవుడు కనుక ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఆయన ఏమై ఉన్నాడట? దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనకు ఈ లేఖనం అర్థం చేస్తుంది, తెలియజేస్తుంది. అక్కడ ఉన్నవారికి కూడా అదే అర్థమైంది, ఆయన దేవుడు. రెండవది, ఆయన యేసు ప్రభువారు రాజై ఉన్నాడు అన్న సంగతి తెలియజేస్తుంది. ఆయన ఏమై ఉన్నాడట? రాజై ఉన్నాడు. గమనించండి, ఇక్కడ వారు ఆయనను యెరూషలేము పట్టణంలో తీసుకొస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఒక గాడిద పిల్లను తీసుకొచ్చారు. దాని మీద బట్టలు వేసి యేసు ప్రభువుని కూర్చోబెట్టి వీధిలోనికి తీసుకొని వెళ్తున్నప్పుడు కింద కూడా బట్టలు పరుస్తూ కొమ్మలు, వారు తీసుకొచ్చిన ఖర్జూర కొమ్మలు కింద వేసి ఆయన దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఆయనను గణపరుస్తూ ఊరేగింపుగా ఊర్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కూడా ఏ కేకలు వేశారా? ఇంకేమైనా వేశారా? ఇవే వేశారా? ఈ కేకలేనా? దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడుగాక అనే కదా అన్నారు. ఎందుకు ఆ మాటలు అన్నారు అని అంటే, ఆయన రాజై ఉన్నాడు అన్న సంగతి వారు గుర్తించారు. ఈరోజు చాలా రాజ్యాలు భూమి మీద పరిపాలన చేసాయి చరిత్రలో. బలమైన రాజ్యాలు, భయంకరమైన రాజ్యాలు భూమిని పరిపాలించాయి. అందులో 5 ప్రాముఖ్యమైన రాజ్యాల గురించి బైబిల్ మాట్లాడుతుంది. అందులో ఒకటి బబులోను సామ్రాజ్యం. ఈరోజు అది లేనే లేదు. మాదీయ పారసీక సామ్రాజ్యం లేనే లేదు. గ్రీకు రోమా సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, పర్షియా, ఇలాంటి రాజ్యాలు ఎన్నో బలమైన రాజులు, చక్రవర్తులు ఉన్న రాజ్యాలు ఈరోజు సామ్రాజ్యాలు నేల కొరిగిపోయి లేవు, అధికారాలు లేవు. భారతదేశంలో కూడా మనం చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నప్పుడు ఎంతో మంది రాజులు భారతదేశాన్ని పరిపాలించారు. గొప్ప గొప్ప రాజులను చదువుకున్నాం. వాళ్ళు ఉన్నారా? వారు కూడా లేరు, వారి అధికారాలు లేవు. అందరికంటే నిత్యరాజు, ఎల్లప్పుడూ పరిపాలన చేసే రాజు, అత్యున్నత సింహాసనం మీద ఉండే రాజు, ఆయన రాజ్యానికి అంతము లేనటువంటి రాజు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అటువంటి రాజు వస్తున్నాడు కనుక వారు రాజుకి ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇస్తూ ఉన్నారు, యేసు ప్రభు వారికి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే యూదుల సాంప్రదాయం ప్రకారము వారు ఒక విషయాన్ని నమ్ముతారు. ఏంటంటే ఈ భూమంతా కూడా దేవుడిదని నమ్ముతారు. ఎవరిది? ఈ భూమంతా దేవుడి సొంతం. అయితే దేవుడట రాజుకి భూమిని కౌలుకి ఇచ్చాడట. ఇప్పుడు మనం పొలాలు చేస్తాం కదా కౌలుకి. ఎలా చేస్తాం? మన ఓనర్షిప్ కాదు, ఇంకొకల ఆధిపత్యం, అంటే ఇంకొకల యాజమాన్యంలో మనము దాన్ని తీసుకొని పంట పండించుకుంటాం. అలాగే దేవుడి సొంతమట భూమి. ఆ సొంతమైన భూమినట దేవుడు రాజుకి కౌలుకి ఇచ్చాడట. అందుకని రాజు ఆ భూమిని పండించి పరిపాలించి ప్రజల అవసరతలు తీరుస్తాడని రాజుని
వారు నమ్ముతారు. అందుకనే దేవునికి ప్రజలకు మధ్యవర్తి రాజు అని వారు నమ్ముతారు. అందుకే రాజుని చాలా గొప్పగా చూసుకుంటారు ఇశ్రాయేలీలు. కేవలం ఇశ్రాయేలీలే కాదు, కొన్ని సామ్రాజ్యాలు, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాల్లో రాజు చాలా గొప్పవాడు. ఐగుప్తులో కూడా రాజు గొప్పవాడే. ఐగుప్తులో ఫరో దేవుడితో సమానం. ఐగుప్తులో ఇశ్రాయేలీల్లో కూడా రాజు దేవుడితో సమానం కాదు, కానీ దేవునికి నరునికి మధ్యవర్తి అని నమ్ముతారు రాజుని. అందుకే ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు రాజుని. ప్యాక్స్ రోమానా అంటే రోమా సామ్రాజ్య చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆ చక్రవర్తి సమాధానాధిపతిని, లేకపోతే శాంతి స్థాపకుడు అని వారు నమ్ముతారు. కానీ యూదులకు ఏనాడు రోమా ప్రభుత్వం వల్ల సుఖము శాంతి కలగల. పైగా అనేక ట్యాక్సులు విధించి యూదులను చాలా ఇబ్బంది పెట్టారు రోమా ప్రభుత్వం వారు. అందుకే వారిని అణిగిపోయి ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు, వేసారిపోయి ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక రాజుగా యేసుప్రభు వారు రావటం వారు చూశారు. అందుకే రాజు గౌరవాన్ని యేసుప్రభు వారికి ఇస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలీ సాంప్రదాయం ప్రకారం రాజును ఎలా గౌరవిస్తారంటే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే అక్కడ యెహోషాపాతు కుమారుడైన యెహూ రాజు అయినప్పుడు ఈ ప్రజలందరూ రాజుని ఎంత గౌరవిస్తారో అక్కడ చదవండి. ఇప్పుడు చదవండి. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లా నేను నిన్ను ఇశ్రాయేలీల మీద పట్టాభిషిక్తం అనగా రాజుగా అభిషేకిస్తున్నాను, పట్టాభిషిక్తము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అంతట వారు ఎవరు? ప్రజలు. అంతటా ప్రజలందరూ ఏం చేశారంటే వారు అమ్మా అతి వేగముగా అంటే తొందరగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతను నడవటానికి కింద పరిచిరి, బాగా ఊదించారు. యెహూ రాజై ఉన్నాడని గమనించారా? రాజుకు వారు ఇచ్చే గౌరవం అది. మీరు గమనిస్తే ఇశ్రాయేలీని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలీల నాయకత్వం, మోషే నాయకత్వం, యెహోషువ నాయకత్వం అయిపోయిన తర్వాత వారు దేవుడు అన్నాడు వారితో, నేనే మిమ్మల్ని ముందు నడిపిస్తాను, నేనే మీకు రాజుని, నేనే మీకు అధిపతిని, నేనే మీకు దేవుణ్ణి, నేను మీ మధ్య నివసిస్తానంటే వీళ్ళు ఏం చేశారంటే, అలా కాదు ప్రభువా, అలా కాదు దేవా, మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. అంటే పక్కన ఉన్న వారిని చూసి పాడైపోవడం వంటిదే, పక్కన ఉన్న వారిని చూసి పాడైపోవడం వంటిదే. పక్క దేశాలన్నీ చూశారు వాళ్ళు, అలా వచ్చారు కదా. ఆ ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణం కదా. ఆ ప్రయాణం అంతట్లో చూసి ఆ చుట్టుపక్కల మిద్యానికి రాజు ఉన్నాడు, మోయాబుకు రాజు ఉన్నాడు, ఇవన్నీ చూస్తున్నారు. చూసి మనకెందుకు రాజు ఉండకూడదు అని దేవుడిని అడుగుతున్నాడు. మాకు రాజు కావాలి, దేవుడే రాజుగా ఉంటానంటే వద్దన్నారు వాళ్ళు. అందుకనే మాకు రాజు కావాలంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సౌలుని మొట్టమొదటి రాజుగా అభిషేకించి వారి మీద పెట్టాడు. వారికి రాజు అంటే అంత గౌరవం, రాజు అంటే అంత విలువ. కాబట్టి ఆ రాజు యెహూ రాజు అవ్వగానే వారు బట్టలు పరిచి మెట్ల మీద ఆ రాజును గౌరవించుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా. ఇప్పుడు జరుగుతున్నది కూడా యేసు ప్రభు వారి కొరకు వారు ఏం పరుస్తున్నారంటే నేల మీద బట్టలు పరుస్తూ, కొమ్మలు పరుస్తూ ఆయన ఊరేగించి ఊర్లో నుండి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఇహలోక సంబంధమైన రాజులు కొంతకాలమే పరిపాలన చేస్తారు. ప్రభుత్వాలు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, రాజ్యాలు అవ్వచ్చు, రాజ్యాధికారాలు అవ్వచ్చు, ఏవైనా సరే కొంతకాలమే. కానీ ఈయన రాజ్యము నిత్యము నిలుస్తుంది. ఈయన రాజ్యము నిత్యము నిలుస్తుంది. ఈయన పరలోక రాజ్యము ఎంతో గొప్పది. అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన రాజ్యములో. అందుకనే శిలువ మీద దొంగ ఏమంటున్నాడు? నీ రాజ్యములో. ఏ రాజ్యం అది? నిత్యము నిలిచే రాజ్యం అది. ఈ రోజు ఉండి రేపు పోయే రాజ్యం కాదు, ఈ రోజు ఉండి రేపు పడిపోయే రాజ్యం కాదు. ఇహలోక సంబంధమైన రాజ్యాల్లాగా ఈ రోజు ఉండి రేపు పడిపోయేది కాదు, ఈ రోజు అధికారం ఉండి రేపు పోయేది కాదు.
కానీ ఈయన రాజ్యము నిత్యం ఉంటుంది కనుక దొంగ ప్రతిమాలు వేడుకుంటున్నాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ రాజ్యంలో అత్యున్నత సింహాసనం మీద రాజుగా, న్యాయాధిపతిగా ఆయన కూర్చుంటాడు. ఆ రాజు ఈరోజు మన మధ్యలోనికి వస్తున్నాడు. అందుకనే ఆ మట్టలాదివారం నాడు వారి ఆనందానికి, సంతోషానికి అవధులు లేవు. ఆనందిస్తున్నారు, గంతులు వేస్తున్నారు, ఆయన్ని గణపరుస్తున్నారు, పురవీధులలో ఆయన్ని ఊరేగిస్తున్నారు. ఆ రాజు రాజ్యంలోనికి మనందరము చేరాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మనం ఎప్పుడు ఈ లెంట్లో చాలాసార్లు ఎక్కువసార్లు పాడాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలో